కరీంనగర్ జిల్లా ముప్పిడిపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పేరుకుపోయిన చెత్తను ఆయన స్వయంగా శుభ్రం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడ్డారు. సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని, పారిశుద్ధ్య నిర్వహణ లేక తమ చెత్తను కాల్చుకుంటున్నారని చెప్పారు. నడవడమే రానివాడు దారి బాగాలేదు అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి పల్లెల అభివృద్ధికి తోడ్పడాలి అని డిమాండ్ చేశారు. ఎక్కడ పెట్టాలో భూమి లేనటువంటి వాళ్ళు ఏడికి తీసుకుపోవాలో కొన్ని కిలోమీటర్ల పెట్టుపోయి ఆ శవాన్ని ఎక్కడ దహన సంస్కారాలు చేయాలో తెలియని పరిస్థితి ఉంటే 2014 తర్వాత ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసుకొని మరి ఆ వైకుంఠ ధామాలలో సగర్వంగా ఆత్మ గౌరవంతో దహన సంస్కారాలు నిర్వహించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది. అంతేకాకుండా డంపింగ్ యార్డులు ఎత్తినటువంటి చెత్త ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకొని ఆ డంపింగ్ యార్డ్లో కూడా అద్భుతంగా అక్కడ చెత్తనంతా ఎక్కడ గ్రామాలలో లేకుండా శుభ్రంగా ఉంచి ఆ గ్రామాలలో మరి ఆ డంపింగ్ యార్డ్లో చెత్తను వేసుకున్నాం. అంతేకాకుండా మరి గతంలో 2014 కంటే ముందు 89 ట్రాక్టర్లు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భం. కానీ ఇవాళ 12,769 ట్రాక్టర్లను ఇచ్చుకుని ట్యాంకర్లు హరితహారం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకొని మరి బ్రహ్మాండంగా చెట్లు నాటుకొని ఇవాళ అక్కడ ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు మొక్కలను కాపాడుకున్నటువంటి చరిత్ర. మరి మొక్కలు కూడా నాటుతుంటే ఆ మొక్కల మీద కూడా జోకులు వేసి అనేక రకాలుగా అది ఇవాళ మొక్క నాటిను అది మేక తిరిగిపోయిందని జోకులు కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేసారు. కల్తీ కల్లు ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు